ఒక 60 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి ఇప్పుడు మనం. అది ఒక చిన్న పల్లెటూరు. సిటీకి చాలా దూరంగా ఉంటుంది. మొత్తం కలిపి ఒక 100 ఇల్లులు ఉండొచ్చు. ఎవరి ఇంట్లోనైనా శుభకార్యం జరిగితే ఆ ఊరంతా అస్సలు పొయ్యి వెలిగించరు. అలాంటిది ఆ ఊరి కరణం వాళ్ళ ఇంట్లో పెళ్ళి అంటే మామూలు మాటనా? పైగా ఊరికి పెద్ద మనిషి చలపతి గారు, వారి పెద్ద కూతురు పెళ్లి. వారం రోజుల ముందు నుండే పెళ్లి పనులు మొదలుపెట్టారు. నిమిషాల తేడాతో ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చి భార్య చనిపోయింది. మరో పెళ్లి చేసుకోమని ఎంతోమంది చెప్పారు. కానీ సవతి తల్లి సొంత తల్లి కాలేదు అని మరో పెళ్లి చేసుకోలేదు అతను. ఇద్దరు కూతుళ్ళు అంటే అతనికి రెండు కళ్ళ లాంటి వాళ్ళు. కూతుళ్ళు అంటే ప్రాణం. ఇంటి గౌరవాన్ని, అతని పేరు ప్రతిష్టలని కాపాడేది ఆడపిల్లలే అని అతను చాలా నమ్ముతాడు. అతను మాట మనిషి. ఎవరి మాట లెక్క చేయడు. ఊరిలో స్కూల్ లేకపోయినా పక్క ఊరికి పంపించి మరీ ఇద్దరి అమ్మాయిలకు 10వ తరగతి వరకు చదువు చెప్పించాడు. వారసుడు లేడు అని ఎప్పుడూ బాధపడలేదు. అదే ఊరిలో ఉంటున్న తన చెల్లెలి కొడుకుకు పెద్ద కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాడు. సొంత చెల్లెలు అయితే కోడలిని కూతురిలా చేరదీస్తుంది అని ఆశపడ్డాడు. కానీ ఆయన నమ్మకాన్ని వమ్ము చేసింది ఎవరికీ తల వంచని చలపతి గారు. పెళ్లి మండపంలో పెద్ద కూతురు చేసిన పనికి అవమాన పాలయ్యాడు. అప్పట్లో ఒక అమ్మాయి పెళ్లి నుండి పారిపోయింది అంటే మామూలు విషయం కాదు. పాతకాలం మనుషులు, పైగా పల్లెటూరు. నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు. బహుశా ఆ అబ్బాయి సంసారానికి పనికిరాడేమో, అందుకే ఆ పిల్ల పెళ్లి నుండి పారిపోయింది. తల్లి ఉంటే అన్నీ చెప్పుకునేదేమో అని ఎవరికి తోచినట్టు వాళ్ళు ఆ అబ్బాయి గురించి అమ్మాయి గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఏంటన్నయ్యా ఇలాంటి పరిస్థితి వచ్చింది మనకు? నీ కూతురు ఎవరితోనో లేచిపోయింది. కానీ నా కొడుకును ఎందుకు నవ్వుల పాలు చేసి వెళ్ళింది? ఇప్పుడు వీడికి మరో సంబంధం ఎక్కడి నుండి తీసుకొని రావాలి అని చలపతి చెల్లెలు కంట తడిపెట్టింది. చలపతి ఏమీ మాట్లాడకుండా చిన్న కూతురు వైపు చూశాడు. నువ్వు కూడా మీ అక్కలా నన్ను నవ్వుల పాలు చేస్తావా అని అడిగాడు. నాన్న, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరంటే ప్రాణం నాకు. అక్కేదో తెలిసి తెలియక అలా చేసింది. నాకు తెలిసి అది రైల్వే స్టేషన్‌లోనే ఉండి ఉండొచ్చు. మనం వెళ్ళి తీసుకువద్దాం నాన్నా అని ఏడుస్తూ అన్నది. అవసరం లేదు. నా పరువు తీసిన మీ అక్క మళ్ళీ ఈ గడప తొక్కడానికి వీల్లేదు. నా మేనల్లుడు చాలా మంచివాడు. కనీసం నువ్వైనా నా మాటకు విలువనిచ్చి వాడిని పెళ్లి చేసుకుంటావా అని చేతులు జోడించి మరీ అడిగాడు. ఒకవైపు మేనత్త శోకాలు, మరోవైపు ఊరి జనాలు అనే మాటలు. తండ్రి నిస్సహాయత. లోకజ్ఞానం సరిగ్గా లేని మేనబావ పీటల మీద పెళ్లి కొడుకులా కూర్చొని ఉన్నాడు. అక్క చేసిన పని వల్ల తండ్రి గౌరవం కోసం చిన్న కూతురు తల వంచక తప్పలేదు. చిన్నప్పటి నుండి అక్కకి బావకి పెళ్ళి అని చెప్పుతూ పెంచారు. అమాయకుడే కానీ అందగాడు. కలలో కూడా అతనితో ఊసులాడని ఆమె ఇప్పుడు అతని భార్య అయ్యింది. ఒకవైపు పెద్ద కూతురు తన పరువు తీసింది. మరోవైపు ఇష్టం లేకుండా చిన్న కూతురు కాపురానికి వెళ్ళింది. వీళ్ళ జీవితాలు ఎందుకు ఇలా తారుమారయ్యాయి అని చలపతి గారు ఆలోచిస్తూ కొన్ని సంవత్సరాలకు మంచాన పడి కన్ను మూశారు. ఇది ఒక 60 సంవత్సరాల వెనక జరిగిన కథ. ఇప్పుడు ప్రస్తుత కథ. కోటీశ్వరులు ఉండే ఏరియాలో ఒక అద్దాల భవంతి. మూడంతస్తులు ఉంటుంది. బయట నుండి చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో ఇంటి లోపల కూడా అంతే అందంగా ఉంటుంది. పెద్ద పెద్ద అక్షరాలతో పార్వతమ్మ నిలయం అని రాసి ఉంటుంది. పార్వతమ్మ అంటే ఆ ఇంటి పెద్ద మనిషి. ఆమెను చేసుకున్న అతను ఎప్పుడో కాలం చేశాడు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సంపాదించిన ఆస్తిని కొడుకు విఘ్నేష్ రాత్రి పగలు కష్టపడి రెండింతలు రెట్టింపు చేశాడు. కోట్ల ఆస్తిని అనుభవించడానికి ఒకే ఒక్క వారసుడు మాధవన్. పార్వతమ్మ ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని నోములు చేస్తుందో అవన్నీ మనవడి కోసం మాత్రమే. పార్వతమ్మకి ఒకే ఒక్క కొడుకు పుట్టాడు. విఘ్నేష్కి పెళ్లి జరిగాక కోడలు పిల్లలతో ఇంటిని నింపేస్తుంది అనుకుంది. కానీ కోడలు సులోచనకి ఎంత బద్ధకం అంటే ఇక్కడ ఉన్న చెంచాని తీసి మరో చేట పెట్టడానికే సగం రోజు గడిచిపోతుంది. అలాంటి భార్యతో ఒక్క కొడుకును కనడమే మహాభాగ్యం అనుకున్నాడు విఘ్నేష్. ఉదయాన్నే నిద్ర లేచి పార్వతమ్మ పూజ చేస్తుంది.
సులోచన ప్రసాదం తీసుకునే సమయానికి గదిలో నుండి బయటికి వస్తుంది. లంచ్ చేసే సమయంలో టిఫిన్ చేస్తుంది. అలాంటి నిదానస్తురాలు ఇక భర్త గురించి, కొడుకు గురించి ఏం పట్టించుకుంటుంది. పార్వతమ్మ కోడలి గురించి ఆలోచించడం మానేసింది. ఆవిడ చేసిన అతిగారంభం వల్ల మనవడు ఎంతగా ఎదిగిపోయాడు అంటే రోజుకు ఒక అమ్మాయితో తిరిగే అంత. ఎప్పుడైనా సులోచన నాన్న మధు అని కొడుకుని ప్రేమగా పిలిచిందే అనుకో, ఆ రోజు ఇంట్లో గొడవ జరగాల్సిందే. ఏంటే నా మనవడిని పిలుస్తున్నావు? వాడు నీతో మాట్లాడితే నీలా సోమరిపోతులా నిదానస్తుడులా తయారవుతాడు అని నాలుగు చివాట్లు పెట్టేస్తుంది. పాపం సులోచన అత్తగారితో గొడవ ఎందుకు అని మౌనంగా ఉండిపోతుంది. ఆమె మౌనమే ఆమెకు శాపంలా మారింది ఇప్పుడు. కొడుకుని ప్రేమగా దగ్గరికి తీయలేదు. భర్తతో చనువుగా ఉండలేదు. అత్తగారు అంటే భయం. ఆవిడ ముందు నవ్వలేదు, ఏడవలేదు. ఒక విధంగా చెప్పాలంటే సులోచన ఆలోచించడం కూడా మానేసింది. ఇంటి విషయాలు పట్టించుకునే తీరిక విఘ్నేష్కి ఉండదు. మనవడు ఏది అడిగినా పార్వతమ్మ కాదనదు. మార్కెట్లోకి ఏ కొత్త బైక్ వచ్చినా, కార్ వచ్చినా అది అతని కళ్ళ ముందు ఉండాల్సిందే. చదువు పూర్తి చేశాడు. తండ్రి బిజినెస్ చూసుకోమని ఎన్నోసార్లు చెప్పాడు. ఇంకా కొంత టైం కావాలి నాకు అంటూ మాధవన్ ఎప్పుడూ ఎంజాయ్మెంట్ కోసం మాత్రమే ఆలోచిస్తాడు. రోజు పప్పుకు వెళ్తాడు, తాగుతాడు, ఫ్రెండ్స్తో లాంగ్ డ్రైవ్ అంటాడు. పూటకు ఒక కొత్త అమ్మాయి. అతని జీవితంలో డబ్బుంది, ఎంజాయ్మెంట్ ఉంది. ఇదే లైఫ్ అని చాలా హ్యాపీగానే ఉన్నాడు. రోజు అర్ధరాత్రి 2 దాటిన తర్వాతే ఇంటికి వస్తాడు. ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు. కానీ సులోచన నిద్రపోకుండా కొడుకు కోసం ఎదురు చూసి అతను రాగానే డోర్ తెరిచి 2 ముద్దలు తినిపించి చిన్న పిల్లాడిలా గదిలో పడుకోబెట్టి కొడుకుని కళ్ళ నిండా చేసుకుని బాధపడుతూ, ఎందుకు నాన్న ఇలా మారిపోయావు? నువ్వు ఇలా ఉండకూడదు. పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి. ఈ వ్యసనాలన్నీ ఎప్పుడు మానుకుంటావు అని ప్రతిరోజు అతను మత్తులో తూలుతూ ఉన్నప్పుడే ఏవో 4 మంచి మాటలు చెప్పి అలా తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. విఘ్నేష్కి ఎప్పుడూ బిజినెస్ గురించే ఆలోచన. ఫారిన్ కంట్రీస్ వాళ్ళతో బిజినెస్ చేయడానికి ఒక పెద్ద హోటల్లో టెండర్ వేయడానికి వెళ్ళాడు. విఘ్నేష్కి ఉన్నంత అనుభవం లేదు. అతనికి ఉన్న పేరు పలుకుబడి కూడా లేదు. కింది నుండి 10వ స్థానంలో ఉండే ఒక మామూలు కంపెనీ నుండి ఒక అమ్మాయి టెండర్ వేసింది. ఆమె అదృష్టం బాగున్నట్టుంది. ఆ టెండర్ తనకే వచ్చింది. ఈ మధ్య పద్మ గ్రూప్స్ అని పేరు బాగా వినబడుతుంది. ఆ పద్మ గ్రూప్స్కి సంబంధించిన అమ్మాయి టెండర్ని దక్కించుకుంది. చిన్న బిజినెస్, చాలా కింది స్థాయిలో ఉంది. అలాంటి బిజినెస్ని ఇప్పుడు 10th ప్లేస్లో ఉంచడం అంటే మామూలు విషయం కాదు. బాగా అనుభవం ఉన్న ఆవిడేమో అని విఘ్నేష్ పొరపాటు పడ్డాడు. ఈ వయసులో చాలా చిన్న అమ్మాయి చేతిలో ఓడిపోయాను అని విఘ్నేష్కి కోపం వచ్చింది. అప్పటి వరకు అందరూ విఘ్నేష్కి జీజేలు కొట్టిన వాళ్ళు అతని ముందే ఆ అమ్మాయిని పొగుడుతూ ఉంటే తట్టుకోలేకపోయాడు. తనతో మాట్లాడి టెండర్ని దక్కించుకోవాలి అనుకున్నాడు. తన గురించి డీటెయిల్స్ తెలుసుకున్నాడు. పేరు రక్షిత. చూడడానికి చాలా సింపుల్గా ఉంది. అసలు ఆమె ఒక బిజినెస్ ఉమెన్ అంటే ఎవ్వరూ నమ్మరు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు. చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అయితే మాత్రమే రక్షిత మీటింగ్కి అటెండ్ అవుతుంది. లేదంటే అన్ని ఫోన్ కాల్స్తోనే ముగిస్తుంది. అలాంటి అమ్మాయిని డైరెక్ట్గా మీట్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. విఘ్నేష్ ఆ అమ్మాయిని కలుసుకోలేకపోయాడు. చాలా డల్గా ఇంటికి వెళ్ళాడు. ఆఫీస్ నుండి ఇంటికి రాగానే భర్తతో మాట్లాడాలి అని సులోచన ప్రతిరోజు అనుకుంటుంది. కానీ ఆ అవకాశం పార్వతమ్మ ఇవ్వదు. ఎదురుగా సోఫాలో కూర్చొని కొడుకు రాగానే పలకరించి కాఫీ, నీళ్లు ఆమె చేతుల మీదుగా ఇస్తుంది. కొడుకు విషయంలో, మనవడి విషయంలో ఆమెదే పై చేయి ఉంటుంది. సులోచనని ఒక చీపురు పుల్లలా తీసి పడేస్తుంది. తల్లి మాటంటే విఘ్నేష్కి వేదవాక్కు. ఆమె ముందు సులోచనతో చనువుగా ఉండడు. పెళ్ళైనప్పటి నుండి ఆమె ఇవన్నిటికీ అలవాటు పడిపోయింది. కాదు కాదు, మౌనంగా భరిస్తూ ఉంది. ఏమైంది నాన్నా అలా ఉన్నావు అని కొడుకుని అడిగింది. ఏమీ లేదమ్మా, చాలా పెద్ద డీల్ మనకు రాకుండా ఒక చిన్న కంపెనీకి వెళ్ళిపోయింది అని కాస్త బాధతో చెప్పాడు. అయ్యా, పోతే పోనీ లేరా, ఎందుకు అంత బాధపడుతున్నావు?
ఈరోజు గుడికి వెళ్ళాను. అక్కడ పెళ్ళిళ్ళ పేరయ్య కలిశాడు. ఒక అమ్మాయి ఫోటో చూపించాడు. చాలా పద్ధతిగా ఉంది. నాకు బాగా నచ్చింది. ఒక్కతే కూతురు. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు ఎవ్వరూ లేరు. ఆస్తి బాగా ఉంది. పైగా మనలాగే ఒక బిజినెస్ కూడా ఉందంట. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఊళ్ళో ఉండే పొలాలతో పాటు ఈ బిజినెస్ కూడా మనదే అవుతుంది కదా అని చెప్పింది. విఘ్నేష్ భార్య వైపు అలా చూస్తూ, అమ్మా, ఇప్పటికే మనకు బంధువులంటూ ఎవ్వరూ లేరు. ఇక ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కూడా మనకంటూ బంధువులు ఎవ్వరూ ఉండరు కదా. నాలా కాదమ్మా, వాడికి అందరూ ఉండాలి అనుకుంటున్నాను. సులోచన వల్ల అన్నయ్య కూతురుని వాడికి ఇచ్చి పెళ్లి చేద్దామని విఘ్నేష్ అన్నాడు. అంతే. పార్వతమ్మ కోడలి వైపు కోపంగా చూస్తూ, ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పటికే ఈ నిద్ర ముఖందాన్ని ఈ ఇంటి కోడలిగా తెచ్చి పెద్ద తప్పు చేశాను. మళ్ళీ ఆ కుటుంబం నుండే నా మనవడికి పిల్లాన్ని తెస్తాను అంటున్నావు. నేను ఒప్పుకోను. బంధువులు ఏంట్రా? డబ్బుంటే రోడ్డున పోయేవాడు కూడా ప్రేమగానే పలకరిస్తాడు. ఒక విషయం చెప్పనా నాన్న, పైసామే పరమాత్మ. డబ్బు లేదనుకో, ఎంతమంది చుట్టాలు ఉన్నా వేస్టురా అని తల్లి కొడుకు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే మాధవన్ ఇంటికి వచ్చాడు. హాయ్ డాడ్, హాయ్ బారు, హాయ్ మామ్ అని హాల్లోనే ఉన్న ముగ్గురిని పలకరించాడు. కొడుకు తొందరగా వచ్చాడు అని సులోచన చిరునవ్వు నవ్వుతూ ఉంది. ఏంటే అలా గజస్తంభంలా నిలబడి ఉన్నావు? వెళ్ళి వాడి కోసం జ్యూస్ తీసుకొనిరా అని పార్వతమ్మ అనగానే సులోచన బెదిరిపోయింది. అయ్యో పారు, ఇప్పుడేమీ వద్దు, నేను వెళ్ళాలి. ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నాడు, రెడీ అవ్వడానికి ఇంటికి వచ్చాను అని చెప్పాడు. ఈ బ్యాచిలర్ పార్టీ ఏంటిరా? ఈ మధ్య బాగా వెళుతున్నావు ఆ పార్టీలకు. అయ్యో పారు, పెళ్ళికి ముందు ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇస్తారు, అదే బ్యాచిలర్ పార్టీ అని చెప్పాడు. ఓహో! అలాగా! అయితే నువ్వెప్పుడు ఇస్తావు అలాంటి పార్టీ అని అడిగింది. మాధవన్ గట్టిగా నవ్వుతూ, ఏం మాట్లాడుతున్నావు పార్వతి? నేను పెళ్లి చేసుకోను అని ఎన్నోసార్లు చెప్పాను కదా అని అన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? ఏదో తమాషాకి నన్ను ఆట పట్టిస్తున్నావు అని అనుకున్నాను. పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతావా ఏంటి అని కాస్త కోపంగానే అడిగింది. ఓహో డాడీ, మీ అమ్మకు మీరైనా చెప్పండి. పెళ్ళి అని నన్ను విసిగించకండి. నన్ను ఫ్రీగా ఎగరనివ్వండి. ఒక్క విషయం చెప్పండి డాడీ, నువ్వు మామ్తో సంతోషంగా ఉన్నావా? మమ్మీ, నువ్వు డాడీతో సంతోషంగా ఉన్నావా? అంతెందుకు పారు, నువ్వు నీ దేవదాస్తో హ్యాపీగానే లైఫ్ ఎంజాయ్ చేసావా? పెళ్లి చేసుకుంటే హ్యాపీనెస్ ఉండదు. ఇప్పుడు చూడండి నేను ఎంత సంతోషంగా ఉన్నానో. నేను సంతోషంగా ఉండడం మీకు నచ్చడం లేదా అని ఏదేదో వాగేసి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళి చాలా స్టైలిష్గా రెడీ అయ్యి పార్టీకి వెళ్ళిపోయాడు. అమ్మా, ఇప్పటి వరకు మనం వాడి పెళ్లి గురించి గొడవ పడ్డాం. కానీ వాడేమో అసలు పెళ్ళే చేసుకోను అంటూ మొండు పట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఒకవైపు నేను బిజినెస్ గురించి ఆలోచించాలా, లేక ఇంటి గురించి ఆలోచించాలా? ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు. వాడిని పెళ్ళికి ఒప్పించలేరా మాట్లాడి అని సులోచనని కూడా కలిపి కోపంగా మాట్లాడాడు. విఘ్నేష్, నీ పిల్లం ఎప్పుడైనా తల్లిలా వాడిని చేరదీసిందా? పిల్లోడు వయసుకు వచ్చాడు, వాడికి పెళ్లి చేస్తే దారికి వస్తాడు అన్న ఆలోచన నీ భార్యకు ఉందంటావా? వయసు అయిపోయాక ఎవరూ పిల్లనివ్వకపోతే ఆ అన్న కూతురిని ఇచ్చి కట్టపెట్టాలని చూస్తున్నట్టుంది. నేను నీ పిల్ల మాటలు సాగనివ్వను. వాడి గడ్డం కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుతాను. ఎలాగైనా సరే ఈ పెళ్ళికి ఒప్పిస్తాను. ఒరేయ్, నువ్వు కూడా నా మాట కాదనొద్దు. ఇదిగో ఆ అమ్మాయి ఫోటో చూడు, చాలా చక్కగా ఉంది అని విఘ్నేష్ చేతిలో రక్షిత ఫోటో పెట్టి పార్వతమ్మ తన గదిలోకి వెళ్ళిపోయింది. తన చేతిలో ఉన్న ఫోటోని తీసుకుని సులోచన చూసింది. బాగుంది. అత్తయ్య గారు చేసిన సంబంధం అంటే ఎలా ఉంటుందో అని కాస్త భయపడ్డాను. పద్ధతిగా ఉంది అని సులోచన విఘ్నేష్కి కూడా ఫోటో చూపించింది. ఆ ఫోటో చూడగానే అతను ఆశ్చర్యపోయాడు. ఈ అమ్మాయి రక్షిత, పద్మ గ్రూప్స్ ఓనర్, బిజినెస్ చేస్తుంది. అవును, అత్తయ్య కూడా అదే చెప్పింది కదా. అది కాదు సులోచన, ఈరోజు మనకు రావాల్సిన టెండర్ ఈ అమ్మాయి దక్కించుకుంది. ఈ 2-3 సంవత్సరాల నుండి బిజినెస్ని బాగా డెవలప్ చేసింది. చాలా తెలివైన అమ్మాయి.
అవునా? అయితే మీకు నచ్చిందా? నచ్చాల్సింది నాకు కాదు, మన కొడుకుకి. కానీ ఈ అమ్మాయికి ఎవరూ లేరు అని చెప్పింది అమ్మ. అది కాదు, మనం మీ అన్నయ్య కూతురిని ఈ ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకున్నాం గదా! అది మనం అనుకున్నాం. వాడు కాదు కదా! అసలు వాడు పెళ్ళే వద్దు అంటున్నాడు. నా మాట, మీ మాట వాడు ఎలాగో వినడు. చూసిన సంబంధం. ఆవిడే ఎలాగైనా వాడిని ఈ పెళ్ళికి ఒప్పిస్తుంది. ఎవరైతే ఏంటండి, మనకు కావాల్సింది మన బాబు సంతోషంగా ఉండడమే కదా! వాడు పెళ్లి చేసుకుంటే అంతకంటే ఆనందం నాకు ఇంకేముంటుంది? నిజమే సులోచన. వాడు పెళ్లి చేసుకుంటే బాధ్యత కూడా తెలుసుకుంటాడు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి బిజినెస్ని చూసుకుంటారు. నేను కూడా అలసిపోయాను. నవ్వడం కూడా మర్చిపోయాను. నా శరీరానికి మనసుకు రెస్ట్ కావాలి. ఈ ఉరుకులాట పరుగులాట ఇక ఆపేయాలి అనుకుంటున్నాను అని అతను కూడా చాలా డల్గా అన్నాడు. సిటీకి కొంత దూరంలో ప్రశాంతంగా ఉండే ఒక చోట అద్భుతమైన బంగ్లా. ఇంటి చుట్టూ పూల మొక్కలు, ఏటి చూసినా పచ్చటి ప్రకృతి, మధ్యలో ఇల్లు. ఆ ఇంటి వాతావరణం చూస్తే పల్లెటూరులో ఉంటున్నట్టుగా ఉంటుంది. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు, బిజినెస్ మొత్తం పద్మ గ్రూప్స్ అని పేరుతో ఉన్నాయి. ఆ ఇంటికి మాత్రం రక్షిత నిలయం అని రాసి ఉంది. నలుగురు అంటే నలుగురే పనివాళ్ళు, అది కూడా భార్యాభర్తలు. వాళ్లకు ఇద్దరిద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల చదువు, ఆ కుటుంబానికి కావలసిన అన్ని బాధ్యతలు రక్షితానే చూసుకుంటుంది. నలుగురు పనివాళ్ళు, నలుగురు పిల్లలతో కలిసి ఆ ఇంట్లో రక్షిత వాళ్ళ అమ్మమ్మ పద్మావతి ఉంటారు. రక్షిత పని వాళ్ళని తన సొంత మనుషుల్లాగే చూసుకుంటుంది. ఆ అమ్మమ్మనే ఆమె ప్రపంచం. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. పద్మావతి అమ్మ నాన్న అన్నీ తానై రక్షితాని పెంచి పెద్ద చేసింది. పద్మావతికి ఉన్న కొద్దిపాటి తెలివితేటలతో బిజినెస్ని నేలమట్టం కాకుండా నిలబెట్టుకుంటూ వచ్చింది. రక్షిత చదువు కంప్లీట్ అవ్వగానే తెలివితేటలతో ఎక్కడో పాతాళ స్థాయిలో ఉన్న బిజినెస్ని ఇప్పుడు 10వ స్థానంలోకి తీసుకుని వచ్చింది. ఆమె రాత్రి పగలు ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చిందో ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుసు. అమ్మమ్మ, ఈరోజు టెండర్ మనకే వచ్చింది అని రక్షిత చాలా సంతోషంగా స్వీట్ బాక్స్తో ఇంటికి వచ్చింది. అందరికీ స్వీట్ ఇచ్చింది. అక్క, నువ్వు తిను అని చిన్న బాబు నోటి దగ్గర పెట్టాడు. స్వీట్స్కి సంతోషానికి నేను దూరంగా ఉండాలిరా, లేదంటే దేవుడికి నేను నచ్చను అని రక్షిత అమ్మమ్మ వైపు చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది. నైట్ అందరూ భోజనాలు చేసిన తర్వాత నలుగురు పిల్లలతో కొద్దిసేపు ఆడుకొని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ టైం చూసుకోకుండా అలాగే సోఫాలో కూర్చొని ఉంది. ఏంటమ్మా రక్షిత, టైం ఎంత అవుతుంది? నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి, మర్చిపోయావా అంటూ పద్మావతి మనవరాలి కోసం ఆమె రోజు వాడే టాబ్లెట్స్ని మంచి నీళ్ళని తీసుకొని వచ్చింది. ఏంటో అమ్మమ్మ, ఈ టాబ్లెట్స్ లేకుండా ఒక్కరోజైనా నేను ఉండగలనా? అలాంటి రోజు నా జీవితంలో ఉంటుందా అని బాధపడుతూ అమ్మమ్మ చేతిలో ఉన్న టాబ్లెట్స్ని తీసుకుంది. ల్యాప్టాప్ని పక్కన పెట్టేసి అమ్మమ్మ ఒడిలో తలపెట్టి పడుకొని, ఏంటి ఈరోజు విశేషాలు అని అడిగింది. విశేషాలు అంటే ఏమీ లేవు, కానీ నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. నెల రోజుల క్రితం ఒక పెళ్ళిళ్ళ పేరయ్యకు నీ ఫోటో అని బయోడేటా మొత్తం ఇచ్చాను. ఈరోజు అతను ఒక సంబంధం గురించి చెప్పాడు. వాళ్ళది పెద్ద బిజినెస్. వాళ్ళ నాన్న పేరు చలపతి అంట. ఆ అబ్బాయి పేరు ఏదో చెప్పాడు, కానీ గుర్తుకు రావడం లేదు. ఒక్కడే కొడుకు. అత్త మామ రూపంలో నీకు అమ్మ నాన్న ప్రేమ దొరుకుతుంది. ఆ! మరి నీ లోటు ఎవరు తీరుస్తారు? పద్మావతి గారు నవ్వుతూ, రక్షిత తల నిమురుతూ, నా లోటు తీర్చడానికి కూడా అక్కడ మరో అమ్మమ్మ ఉందిలే. ఆ అబ్బాయికి నానమ్మ ఉంది అని చెప్పింది. రక్షిత నవ్వుతూ, అన్నీ బానే ఉన్నాయి. మరి నా గురించి డీటెయిల్‌గా చెప్పావా అని అడిగింది. పద్మావతి గారు మౌనంగా ఉండిపోయారు. రక్షిత ఆమె ఒడిలో నుండి పైకి లేచి కూర్చొని ఆమె చేతులు పట్టుకొని, అయ్యో పిచ్చి అమ్మమ్మ, ఈ జన్మకి నాకు నువ్వు, నీకు నేను తోడుగా ఉండడమే. గురించి అన్నీ తెలుసుకొని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చిన వాళ్ళు నా వెనకాల ఉన్న ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకుంటారు. కానీ నువ్వు చెప్పిన ఈ అబ్బాయి వాళ్ళకి ఆస్తి బాగానే ఉంది. వాళ్ళు నన్నెందుకు ఆ ఇంటి కోడలిగా చేసుకుంటారు చెప్పు అని అడిగింది. పద్మావతి గారు ఏమీ మాట్లాడలేదు. అమ్మమ్మ,
నా పెళ్లి గురించి ఆలోచించడం మానేసేయి. బాగానే ఉన్నాము. బిజినెస్‌ని నంబర్ 1 పొజిషన్‌కి తెచ్చిన తర్వాత ఒక నలుగురు పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటాను. నన్ను పెంచినట్టే వాళ్ళను పెంచి పెద్ద చెయ్యి. నీ సరదా తీరుతుంది. నాకు నువ్వు పెట్టే టెన్షన్ తగ్గుతుంది అని నవ్వుతూనే చెప్పింది. రక్షిత తన గదిలోకి వెళ్ళబోతూ ఉంటే, ఒక్క నిమిషం అంటూ పద్మావతి ఆపేసింది. ఒకవేళ ఆ అబ్బాయికి నీ గురించి తెలిసిన తర్వాత కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే అని అడిగింది. నవ్వుతూ, ఒకవేళ నువ్వు ఊహించుకున్నట్టే జరిగితే ఆ అబ్బాయిని దేవుడిలా భావించి కళ్ళు మూసుకొని తల వంచుకొని తాళి కట్టించుకుంటాను అని చెప్పింది. అటు పార్వతమ్మ ఇటు పద్మావతి ఇద్దరూ నానా తిప్పలు పడి మాధవన్ని రక్షితని పెళ్లికి ఒప్పించారు. అయితే పెళ్లికి ముందు రక్షిత మాధవన్తో మాట్లాడాలి అనుకుంది. అలాగే పార్వతమ్మ కూడా రక్షిత వాళ్ళ అమ్మమ్మ పద్మావతితో మాట్లాడాలి అనుకుంది. అనుకున్నట్టుగానే మాధవన్, రక్షిత ఒక రెస్టారెంట్లో కలుసుకోబోతున్నారు. వీళ్ళు మాత్రమే కాదు, పార్వతమ్మ, సులోచన, విఘ్నేష్ వీళ్ళు ముగ్గురు కలిసి రక్షిత ఇంటికి వెళ్ళారు. వాళ్ళ అమ్మమ్మ పద్మావతిని కలవడానికి. రక్షిత సింపుల్గా ఉంటుంది. మాధవన్ని కలవడానికి కూడా అలాగే వెళ్ళింది. అతను ఎంతో అందమైన అమ్మాయిలతో తిరిగాడు. బిలో యావరేజ్గా కనిపించింది అతని కళ్ళకు ఆమె. రక్షిత పర్సనల్గా మాధవన్ గురించి ఎంక్వైరీ చేసి అన్ని వివరాలు తెలుసుకుంది. మాధవన్ ఆమెకు కనీసం హాయ్ కూడా చెప్పకుండా 2 నిమిషాలు పైనుండి కింది వరకు చూసి, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఇంట్లో వాళ్ళు బలవంతం చేస్తున్నారు. మా నానమ్మ చస్తాను అంటుంది. ఎలాగో పెళ్లి చేసుకోక తప్పదు. నా గురించి నీకు కొన్ని నిజాలు చెప్పాలి. అన్నీ తెలుసుకున్న తర్వాత ఈ పెళ్ళికి నువ్వు ఇష్టపడితేనే ఒప్పుకో అని అన్నాడు. ఆమె చెయ్యి పైకెత్తి, నీ గురించి నాకు అన్నీ తెలుసు అని చెప్పింది. అన్నీ అంటే? అంటే ఇప్పుడు ఒక అమ్మాయి అదిగో కారులో ఉంది చూడు, అలాంటి అమ్మాయిలు ఎంతోమంది నీ లైఫ్లో ఉన్నారు. చాలా ఇంకా ఏమైనా డీటెయిల్గా చెప్పాలా అని అడిగింది. అతను టేబుల్పై ఉన్న వాటర్ని తాగి రక్షిత వైపు అలా చూస్తూ, ఎంతైనా బిజినెస్ ఉమెన్వి కదా, నా గురించి బాగా లోతుగా ఎంక్వైరీ చేసినట్టున్నావు. సరే అయితే నా గురించి అన్నీ తెలుసుకున్నావు కదా, ఇక నేను చెప్పేది ఏమీ లేదు. కానీ ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో, నువ్వు నాకు నచ్చలేదు. నీ జిడ్డు ముఖంతో నేను కాపురం చేయలేను. నేను ఇప్పుడు ఎలా ఉన్నానో పెళ్లి తర్వాత కూడా అలాగే ఉంటాను. కేవలం నువ్వు మా ఇంటికి కోడలిగా మాత్రమే ఉండాలి, నాకు భార్యలా కాదు అని చెప్పాడు. అన్నిటికీ నేను ఒప్పుకుంటున్నాను. కానీ నా గురించి తెలుసుకోవా అని అన్నది. నీ లైఫ్‌లో కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. పెళ్లి తర్వాత కూడా నువ్వు నీ రిలేషన్‌ని కంటిన్యూ చెయ్యి. నేను అడ్డు చెప్పను. నాకు నా ఫ్రీడమ్ ముఖ్యం. అది కాదు, ఒక్కసారి నేను చెప్పేది విను. పెళ్లి తర్వాత పెద్దవాళ్ళు ఊరుకోరు. వారసులు కావాలి అని మన వెంట పడతారు అని రక్షిత అనగానే మాధవన్ నవ్వుతూ, ఓ నా కళ్ళకు నచ్చలేదు. అలాంటప్పుడు నిన్ను తాకి నీతో నేను పిల్లనిలా కంటాను. కంగారు పడకు. పిల్లల గురించి ఆలోచించకు. నిన్ను 1 సంవత్సరం పాటు ట్రిప్పుకు తీసుకొని వెళ్తాను. అక్కడ నాకు నచ్చిన అమ్మాయితో క్లోజ్ అవుతాను. తనతో బిడ్డని కంటాను. ఇక్కడ ఉన్న వాళ్లకు తెలుస్తుందా ఏంటి? ఆ బిడ్డని మోసింది నువ్వు కాదు వేరే అమ్మాయి అని. ఏ నొప్పి బాధ లేకుండా తల్లివి కూడా అయిపోతున్నావు. మాధవన్ అలా మాట్లాడేసరికి రక్షితకి కాస్త బాధగా అనిపించింది. కళ్ళు తడిగా అయ్యాయి. కానీ ఆమె బాధ బయటికి కనబడకుండా కవర్ చేసింది. ఓకే, అయితే నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పింది. వావ్! మోడర్న్ డ్రెస్సులు వేసుకునే అమ్మాయిలే ఇలాంటి డిసిషన్‌కి ఒప్పుకుంటారు అనుకున్నాను. కానీ నీలా అప్పలమ్మలా ఉండే వాళ్ళు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా? నీలో ఏదో విశేషం ఉంది. ఓకే అయితే ఇంటికి వెళ్ళి పెళ్లి డేట్ ఫిక్స్ చేయమని చెప్తాను. బాయ్. ఇంతకు నీ పేరేంటి అని వెళ్ళబోయే ముందు అడిగాడు. "చిత" అని చెప్పింది. వావ్! నీకంటే నీ పేరు చాలా బాగుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంట్లో నానమ్మ పెళ్ళి పెళ్ళి అని టార్చర్ పెట్టడం వల్ల మాధవన్ చాలామంది అమ్మాయిలని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. వాళ్ళందరూ చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. కానీ పెళ్లి తర్వాత ఏ అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడకూడదు అని ఎన్నో కండిషన్లు పెట్టి అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా తాగుతారు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. అలాంటి వాళ్ళే పెళ్ళికి కండిషన్లు పెట్టారు.
మరి ఈ రక్షిత ఏంటి నాతో పెళ్ళికి అంత సింపుల్‌గా ఒప్పేసుకుంది అని ఆలోచిస్తూ ఇంటికి వచ్చాడు. పార్వతమ్మ చాలా కోపంగా ఉంది. విఘ్నేష్ తల్లి పక్కనే కూర్చున్నాడు. సులోచన ఏదో ఆలోచనలో ఉండిపోయింది. ఏంటి? ఏమైంది? ముగ్గురు అలా ఉన్నారు. ఏంటి? ఓహ్! ఆ అమ్మాయిని కలవడానికి వెళ్ళాడు. తనతో ఏం మాట్లాడాడో, అసలు ఈ పెళ్ళికి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడా? అని టెన్షన్ పడుతున్నారా? అలాంటి టెన్షన్ పడకండి. నాకు అమ్మాయి నచ్చింది. నానమ్మ వెంటనే పెళ్ళికి ముహూర్తాలు పెట్టించు అని చెప్పాడు. అలాగే పెట్టిస్తాను. కానీ నువ్వు కలిసిన అమ్మాయితో నీ పెళ్లి జరగదు అని పార్వతమ్మ చెప్పగానే మాధవన్ ఆశ్చర్యపోయాడు. అదేంటి నానమ్మ? నువ్వు చేసిన సంబంధమే కదా! ఇప్పుడేమైంది అలా మాట్లాడుతున్నావు? అవును. నేను చూసిన సంబంధమే. తన గురించి ఏంటో తెలీదు కాబట్టి పెళ్ళికి ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు ఆ పిల్ల ఎవరో, ఏంటో తెలిసింది. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. మీ మేనమామ కూతురితో నీ పెళ్లి జరుగుతుంది అని చెప్పింది. అనమ్మా ఏం మాట్లాడుతున్నావు? అన్నీ నీ ఇష్ట ప్రకారమే జరగాలా? నేను మామయ్య కూతురిని పెళ్లి చేసుకోను. దానికి వల్లంతా పొగరే. రక్షిత దగ్గర ఉన్నంత ఫ్రీడమ్ దాని దగ్గర నాకు ఉండదు. నేను రక్షితాని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేశాడు. అటువైపు రక్షిత కూడా వాళ్ళ అమ్మమ్మతో అదే విషయం చెప్పింది. ఇప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుందా లేదా అన్న విషయం పార్వతమ్మ, పద్మావతిల నిర్ణయంపై ఆధారపడి ఉంది.